అందరికీ హాయ్. నేనొక పూజకి సంబంధించింది ఒక ప్రొడక్ట్ తీసుకున్నానండి. బావుందనిపించింది నాకైతే. నేను లింక్ ఇస్తా. ఎట్లా ఉందో చూడండి. నేనేంటంటే ఇది విఘ్నాలకి కరెక్ట్‌గా సరిపోద్ది. నేను అంతకుముందు చిన్న స్టూల్ చూసా మారుగా. నాకు విగ్రహాలు కొంచెం ఎక్కువున్నాయి. మట్టివి, పింగాణివి ఉన్నాయి. తిరుపతిలో కొన్ని కొనుక్కున్నా ఇత్తడివి. ఇక్కడ బయట ఎగ్జిబిషన్‌లప్పుడు మా ఊర్లో అట్లా జరిగినప్పుడు తీసుకునేదాన్ని. అయున్నయి. అవన్నీ కిందుంచి అంతా ఆగమాగం అయితుంది. మరి కింద పెట్టినట్టుందని ఇట్లా తీసుకుందాం అనుకున్నా. ఒక విగ్రహం పెట్టి అటు ఇటు దీపాలు పెడతారంట. నేనేం చేసినంటే అన్ని విగ్రహాలు మంచిగా సెట్ అయిపోతే 3 స్టెప్స్ కానీ అట్లా అనుకోని తీసుకున్నా. కానీ బావుంది. నాకైతే బాగా నచ్చింది. వచ్చాక అది తీయకోకుండా అట్లా పెట్టి చూస్తుంటే టెన్షన్‌గుంది. ఎట్లొచ్చింది? ఇరిగిపోయిందా? మంచిగొచ్చిందా? సైజు కరెక్ట్‌గే వచ్చిందా? నేను అనుకున్న విధంగా వచ్చిందా? అని కంగారుగా తీశాక ఓపెన్ చేసి చూసుకున్నాక ఆహా! అమ్మా! బావుంది అని 10 సార్లు అటు ఇటు తిప్పి దాన్ని బాగా పరిశీలించి చూసుకున్నా. పెయింట్ ఏద్దాం అనుకున్నా కాకపోతే ఏమన్నా డిజైన్ ఏసి అప్పుడు కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తా. నేను పెయింట్ డబ్బాలు అడుగుతున్నా తేలేదు. ఈ వీడియో కూడా చాలా రోజులైంది తీసి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. దీనికి సంబంధించిన ప్రైజు, డీటెయిల్స్ అన్నీ మీకు లింక్‌లో ఇస్తానండి. మొత్తం అసలెంత బాగుందంటే 3 స్టెప్స్ గదా! నేను చిన్నగా వస్తాయేమో అనుకున్నా. షాప్‌లో అంతే ఉన్నాయి. సప్త శనివారాల వ్రతానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు గదా! అట్లా ఉంటదేమో అనుకున్నా గానీ, తీసి ఓపెన్ చేసి చూసాక అసలెంత బాగుందనిపించిందంటే చూడండి. ఇంత బావుందో అసలు. బయట కొనుక్కుంటే ఇట్లా వస్తది. ఆన్‌లైన్‌లో గూడా ఇంత బాగా వచ్చిందంటే అసలు గ్రేట్ గదా! అన్ని వైపులు తిప్పి జూషిన బావుంది. మంచిగా అనిపించింది. 3 స్టెప్స్ వచ్చినాయి. మంచిగా విగ్రహాలకు సరిగిపోద్ది మా విగ్రహాలకి. పూజకి గూడా మంచిగా ఇబ్బందుండదు. నోములు మంచిగా అవుపడతారు. ఓకే. బాయ్.